టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఘోర అవమానం ఎదురైంది. సొంత అభిమానులే గంభీర్కు వ్యతిరేకంగా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెకండ్ టెస్ట్లో టీమిండియా 408 పరుగుల బిగ్ మార్జిన్తో ఓడిపోయింది. దాంతో సిరీస్ను 0-2తో క్లీన్ స్వీప్ అయింది. అంతేకాకుండా 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రన్స్ పరంగా టీమిండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. మరోవైపు 15 ఏళ్లుగా భారత గడ్డపై కనీసం ఒక్క టెస్ట్ కూడా గెలవలేకపోయిన సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్లోని 2 టెస్టుల్లోనూ టీమిండియాను చిత్తుగా ఓడించి సిరీస్ విజయాన్ని అందుకుంది. దాంతో గంభీర్ హయాంలో టీమిండియాకు వరుసగా ఇది రెండో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్. ఈ క్రమంలో అభిమానులు తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. దాంతో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో భాగంగా గంభీర్ మైదానంలోకి రాగానే గంభీర్ డౌన్ డౌన్ అంటూ వెంటనే గంభీర్ తన కోచ్ పదవికి రాజీనామా చేయాలంటూ స్టాండ్స్ నుంచి అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీమిండియా పేసర్ మొహమ్మద్ సిరాజ్తో పాటు సహాయక సిబ్బంది నిశ్శబ్దంగా ఉండాలని సూచించినప్పటికీ ఫ్యాన్స్ దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. మరోవైపు ఫ్యాన్స్ నుంచి ఈ రకమైన వ్యతిరేకతను చూసి గంభీర్ కంగుతిన్నాడు. దాంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇక మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న గంభీర్ను తన భవిష్యత్ గురించి మీడియా ప్రశ్నించగా అందుకు గంభీర్ చాలా సూటిగా బదిలిచ్చాడు. గంభీర్ ఏం చెప్పాడంటే, నా భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ. జట్టు కంటే ఎవరూ గొప్ప కాదు. నేనెప్పుడూ చెప్పే మాటే ఇది. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా సాధించిన విజయాలను మరిచిపోయిన జనాలు న్యూజిలాండ్ చేతిలో ఎదురైన డిఫీట్ గురించే మాట్లాడుతున్నారు. కానీ నేను ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్లోనూ జట్టును గెలిపించానని గుర్తు చేశాడు. ఇక గంభీర్పై ఇంత తీవ్ర స్థాయిలో అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.